హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూడండి. భావకవిత యుగానికి ఉన్న ఇద్దరు చక్రవర్తుల్లో కృష్ణశాస్త్రి ఒకరు కాగా మరొకరెవరు? భావకవిత యుగానికి ఉన్న ఇద్దరు చక్రవర్తుల్లో కృష్ణశాస్త్రి ఒకరు కాగా మరొకరెవరు? ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు గారు. సింహాసన ద్వాత్రింశిక రచన ఏ రాజుల సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది? సింహాసన ద్వాత్రింశిక రచన ఏ రాజుల సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది అంటే రెడ్డి రాజుల సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది. కమలాకరుని తండ్రి ఎవరు? త్రివిక్రముడు. కమలాకరుని గురువెవరు? చంద్రకేతుడు. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? కథానిక ప్రక్రియకు చెందింది. రామదాసు తన కీర్తనల్లో ఎన్ని రాగాలు ప్రవేశపెట్టాడంటే 25 రాగాలు ప్రవేశపెట్టడం జరిగింది. సంగీత చరిత్రలో రామదాసు ప్రవేశపెట్టిన రాగం ఏంటిది అంటే ఆనంద భైరవి రాగము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మిత్రులారా, సంగీత చరిత్రలో రామదాసు ప్రవేశపెట్టిన రాగం ఏంటంటే ఆనంద భైరవి. ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ ప్రసిద్ధులైన మహాకవులు అన్నదెవరు అంటే శ్రీశ్రీ. వేమన్నవాదం గ్రంథకర్త ఎవరు అంటే ఎన్ గోపి. మృదంగ విద్యలో నేర్పరి అయిన శతకకర్త ఎవరు అంటే శేషప్ప కవి. మృదంగ విద్యలో నేర్పరి అయిన శతకకర్త ఎవరు అంటే శేషప్ప కవి. కృష్ణమూర్తి యాదవ్ రచించిన పాఠ్యభాగం ఏది అంటే అమ్మ జ్ఞాపకాలు. కృష్ణమూర్తి యాదవ్ రచించిన పాఠ్యభాగం అమ్మ జ్ఞాపకాలు. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి అని కలాంతో ఎవరు అన్నారు? నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ అని కలాంతో ఎవరు అన్నారంటే ప్రొఫెసర్ స్టాండర్డ్స్. మన విమానం మనమే తయారు చేసుకుందామనే అబ్దుల్ కలాం గారి వ్యాసం ఏ పత్రిక యొక్క ప్రథమ బహుమతి పొందినది? ఆనంద వికటన్ అనే పత్రిక యొక్క ప్రథమ బహుమతి పొందింది. ఏంటి? మన విమానం మనమే తయారు చేసుకుందామని అబ్దుల్ కలాం గారి వ్యాసం. సంస్కృతంలో తొలి కావ్యం ఏది? సంస్కృతంలో తొలి కావ్యం వాల్మీకి రామాయణం. ఏ కులం పాఠ్యభాగ రచయిత చెరబండరాజు? ఈ క్రింది ఉద్యమ శాఖ కవి. దిగంబర కవిత్వం. కవితా సంకలనం ఎవరిది అంటే చెరబండరాజు. అక్షక్రీడ అనగా అంటే పాచికలాట. స్వదేశీ క్రికెట్ అని తెలంగాణ ఏ ఆటను పేర్కొంటారంటే కర్రా బిల్లని పేర్కొంటారు. స్వదేశీ క్రికెట్ అని తెలంగాణ ఏ ఆటను పేర్కొంటారు అంటే కర్రా బిల్ల. క్రీస్తు చరిత్రకు ఏ సంవత్సరం జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? క్రీస్తు చరిత్రకు ఏ సంవత్సరం జాషువా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే 1965లో. జాషువా కృతిభర్తగానున్న కావ్యం ఏది అంటే సురబాల. జాషువా కృతిభర్తగా ఉన్న కావ్యము సురబాల. బంతి చామంతి ఏ సమాసం? ద్వంద్వ సమాసం అవుతుంది.